ఇవి కాదే ఏంటి ఇప్పుడు? హాయ్, గంగవరం బీచ్కి వచ్చాము. అంటే అవుట్ లైన్ వెళ్ళకుండా లోపల లైన్ గెలిచాము. ఇక్కడ అంతా కూడా చెరువులాగా పెద్ద గట్టు, 2 కొండల మధ్యన ఇరుక్కుపోయాం. అందుకని ఉద్దేశం మీద మా పెద్దవాడు తీసుకురావడం కూడా చాలా వెరైటీగా తీసుకొచ్చాడు. ఆ తుప్పలు అవి కూడా బాగా చూసాం, ఎంజాయ్ చేసాం. ఎక్కువగాను తుమ్మ చెట్లు, మట్టి రోడ్డు, దెబ్బరాళ్ళు ఇలాంటివి ఎక్కువ కనిపించాయి. ఇక్కడ మట్టుకు సముద్రం దగ్గరికి వచ్చాం కానీ కరెక్టా ఒకటే కనిపించేది తప్ప మనుషులు కనిపించలేదు. దీని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఇక్కడ కూడా కొద్దిగా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీరు ఇవన్నీ చూడడానికి గల కారణం మీ పెద్దోడు బాబు యువ సామ్రాట్. హాయ్, ఇవన్నీ చూడటానికి కారణం పెద్దోడు. బోర్డు దగ్గర బిల్డింగ్, ఇటుపక్క ఏవో స్టీల్ ప్లాంట్, కొన్ని క్రెయిన్స్, మైన్ క్రేన్లు, కొండలు. ఇటేపు చూస్తే ఏమో పోనీ ఇటు పక్కకైనా వెళ్దామంటే ఇన్ని మెట్లు. వీటన్నిటికీ గల కారణం ఈ రోజు ఇందులో ఏమిటంటే రెండోది ఏమి తినకుండా దొరకకుండా ఏం కనిపించలేని స్థలాలు తెచ్చేటవాడు కాదు. జ్యూస్ కాదు మాయగా మీరు అన్ని చెప్తున్నారు. దీనికి గల కారణం ఏంటి చెప్పట్లేదు మీరు. కారణం వాళ్ళ అమ్మగారు ఫస్ట్ అదే రూట్ మ్యాప్ చెప్పిన వారు ఆవిడే. రూట్ మ్యాప్ కాదు, డ్రెస్సింగ్ స్టైల్. డ్రెస్ చేయడం వల్ల కూడా దిగుతుంది.